ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ పుట్టపర్తికి ప్రధాని రానున్నారు. మోదీ ముందుగా బాబా మందిరం, మహాసమాధిని దర్శించనున్నారు. అనంతరం సత్యసాయి బాబా స్మారక నాణం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేయనున్నారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ పుట్టపర్తికి ప్రధాని రానున్నారు. మోదీ ముందుగా బాబా మందిరం, మహా సమాధిని దర్శించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. మనసు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి జయంతి వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా పుట్టపర్తికి చేరున్నారు. ప్రధాని మోదీ స్వాగతాన్ని పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సత్యసాయి శత జయంతి సందర్భంగా ప్రశాంతి నిలయంలో ఇప్పటికే వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇల్వి స్టేడియంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమం కోసం కూడా భక్తులు అయితే రాకపోకలు భారీ ఎత్తున అయితే పెరిగాయి. అయితే భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకొని 100 రూపాయల నాణ్యాన్ని అయితే మరియు ప్రత్యేక స్టాంపును కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన దృష్టిలో పెట్టుకుని పుట్టపర్తి మొత్తం పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అడుగున 3 స్థాయిల భద్రతా ఏర్పాటు చేసి పుట్టపర్తి మొత్తాన్ని హై అలర్ట్ మోడ్ లో అయితే ఉంచారనేది చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి రాత్రి పుట్టపర్తికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై సమీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే నరేంద్ర మోదీ గారు సత్యసాయి శత జయంతి కార్యక్రమానికి ఇవాళ 9:30కు ఎయిర్పోర్ట్ ద్వారా మార్గోద్యం ద్వారా రోడ్ షో ద్వారా 10 గంటలకు అయితే సాయి కులవంతాలకైతే చేరనున్నారు. అయితే 10 గంటల నుండి 10 నిమిషాల వరకు 10 నిమిషాలు మహాసమాధి సత్యసాయి బాబా మహాసమాధిని అయితే దర్శించుకొని మరి ఎల్వి స్టేడియానికి చేరుకొని అక్కడ ఉదయం 11 గంటల నుంచి సత్యసాయి శత జయంతి కార్యక్రమాలు పాల్గొన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటికే సినీకారులు, స్పోర్ట్స్ సచిన్ టెండూల్కర్, ఇంకా పుర ప్రముఖులు అయితే చాలా మంది పుట్టపర్తికి చేరుకొని ఒక మంచి వాతావరణాన్ని అయితే ఇక్కడ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.